స్థిరమైన ప్రభుత్వం దృఢమైన నాయకత్వం ఉంటేనే పెరుగుతుంది. ఇవాళ కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కొత్త కొత్త లాల్చీ పైజామాలు కుట్టించుకుంటారు, కొత్తగా ఇళ్లకు సున్నాలు వేసుకుంటారు. ఇక అయిపోయింది తెలిసిపోయినాం. లాస్ట్ టైం కూడా ఇట్లే చేసారు. 2018లో ఆనాడు పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుని ఇక అయిపోయింది చంద్రుడికి మొత్తం గెలిచిపోయినదిగా. చంద్రశేఖరరావు గారు ఓడిపోయిండు, కేసీఆర్ ఓడిపోయిండు, మేము వచ్చేసినాం అని చెప్పి మంత్రి పదవులు కూడా పంచుకున్నారు. ఇప్పుడు ఇక కాంగ్రెస్లో ముసలోళ్ళకు కూడా ఆలోచనలు వస్తాను. ఇక్కడ జానారెడ్డి గారు చెప్పి నిన్నగాక నేను చూసినాను. ఆయన అంటాడు నేను కూడా దెబ్బన ముఖ్యమంత్రి అయితేనేమో. జానారెడ్డి గారు చెప్తాను. నాకు జానారెడ్డి సాబ్ చూస్తే నాకు ఆయన అంటే గౌరవం. పెద్ద మనిషి మంచోడే, ఉన్న వాళ్ళలో జర్రా అంత కొద్దిగా ఉన్నంతలో ఆయనే మంచోడల్లా. ఆయన కూడా చెప్తాను నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను. జానారెడ్డి గారిని చూస్తే నాకు ఎట్లా అనిపించింది తెలుసా? ఇప్పుడు మన ఇళ్లల్లో పెద్ద మనుషులు ఉంటారు, 80-90 ఏళ్ళు. ఏం తాతాలు లగ్నం చేసుకుంటావా అంటే ఏమంటాడు? చేసుకోని అన్నాడు. నాకు పిల్లని ఓడిస్తాడరా అంటాడు. గట్లే ఉన్న జానారెడ్డి సార్ కథ కూడా ఇప్పటికి కూడా వదలలేదు ఇంకా పదవి మీద మోసు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందుకు రాలే. రేవంత్ రెడ్డి లేడు, జానారెడ్డి లేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు, ఎవరు లేడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు, ఆ రోజు ఉద్యమంలో పదవుల కోసం పెదవులు మూసుకున్న వాళ్ళు ఇలా బాగా నోరించి మాట్లాడుతున్నారు. మేమే ఉద్ధరిస్తాం తెలంగాణను, మేమే పీకి పందిరేస్తాం. ఏం చేస్తారు మీరు? మీరేమైనా తెలియని వాళ్ళ? ఏమున్నది? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు. పాత సీసాలో కొత్త సారా, గంతే. ఏం లేదు, కొత్త విషయం ఏం లేదు. గదే కథ గదే సరుకు. ఏమున్నది మీలా చూడనికే? ఏమున్నది చూడనికి మాకు తెలుసుకోనికి? గదే కరెంటు కోతలు, గదే మత కల్లో